My dear students of Government Degree College Agraharam, Rajana Sircilla district, welcome to the online classes. Today I am going to start fourth hour teaching of chapter Chemical Kinetics of Unit 3, paper 5, semester 5. ఇదివరకే మనము ఈ చాప్టర్లో 3 క్లాసులు చెప్పుకున్నాము. ఆ క్లాసుల్లో మనము రసాయన గతిక శాస్త్రం అంటే ఏమిటి, దేనికి ఉపయోగిస్తారు, ఏ రకమైన చర్యలకు ఉపయోగిస్తారు, చర్య రేటు అంటే ఏమిటి, చర్య రేటును ఏ విధంగా ప్రయోగపూర్వకంగా కనుగొంటారు, చర్య రేటును ప్రభావితం చేయు అంశాలు ఏమిటి, ముఖ్యంగా గాఢత ఎలా ప్రభావితం చేస్తుంది, ఉత్ప్రేరకం ఎలా ప్రభావితం చేస్తుంది, ఉష్ణోగ్రత ఎలా ప్రభావితం చేస్తుంది అనే అంశాలను సవివరంగా తెలుసుకుంటూ ఆ తర్వాత అనుకత, క్రమాంకము, చర్య స్థిరాంకము అనగా రేటు స్థిరాంకము, వేగ నిర్ణాయక దశ, అనంతకాలము అను కొన్ని పదాలను కూడా నేర్చుకున్నాము. అనంతకాలం అనగానేమి, చర్య ప్రారంభకాలం అనగానేమి, వాటిని ఎలా లెక్కిస్తారు, గతిక శాస్త్ర అధ్యయనం ఎలా చేస్తారు అనే మున్నగ అంశాలు అనేకమైనవి నేర్చుకున్నాము. అదేవిధంగా 3వ క్లాస్లో చివరిలో మనము అనుత, క్రమాంకము అనే 2 అంశాల వద్ద అవి చెప్పుకొని క్లాసు ఆపివేయడం జరిగింది. దాని యొక్క కొనసాగింపుగా నేడు మనము అనుత, క్రమాంకమును ఒకసారి పునఃసమీక్ష చేసుకొని వాటిని మిగతా చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. మనము క్రమాంకము అంటే ఏమిటో చెప్పుకోవాలి. మళ్ళొకసారి అనుకత, క్రమాంకం అనే రెండింటి ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్గా వచ్చే అవకాశం ఉంటుంది, షార్ట్ క్వశ్చన్గా. అనుత అంటే ఒక రసాయన చర్య పలు దశల్లో జరుగుతున్నప్పుడు నెమ్మదిగా జరుగు దశ అనగా రేటు నిర్ణాయక దశలో, రేటు నిర్ధారించే దశలో పాల్గొని క్రియాజనకాల అణువుల సంఖ్యనే అనుకత అంటారు. దీనిని మనం చర్య విధానం ద్వారా తెలుసుకోగలుగుతాము. ఇది పూర్ణాంక విలువ కలిగి ఉంటుంది, శూన్యాంకంగాను భిన్నాంకంగాను ఉండదు. దాదాపుగా 1, 2లుగా అధికంగా ఉంటుంది, ఎప్పుడో ఒకప్పుడు 3 ఉండే అవకాశం ఉంటుంది అరుదుగా. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఏం చెప్పుకున్నాము, రసాయన చర్య విధానం తెలుసుకుంటకు మౌలికమైన అంశాలను మనం ప్రాథమికమైన అంశాలను తెలుసుకునే వీలుంటుంది. ఇది ఒకవైపు. రెండవది క్రమాంకము అంటే ఏమిటి చెప్పుకున్నాం. క్రమాంకం అంటే ఒక రసాయన చర్య రేటు సమీకరణంలో, బాగా వినండి, ఒక రసాయన చర్య రేటు సమీకరణంలో ఇది ఎలా వస్తుంది, రేటు సమీకరణం రావాలంటే రేటు నియమము అంటున్నాను. రేటు నియమం ఎలా వచ్చింది, రేటు నియమాన్ని మనం ప్రయోగాత్మకంగా రసాయన గతిక శాస్త్ర అధ్యయనం ద్వారా వాటి యొక్క రేటు సమీకరణంలో గాఢతల ఘాతాలను నిర్ధారిస్తాం. అంటే ఒక రసాయన చర్య రేటు సమీకరణం రాసిన తర్వాత ఆ రసాయన చర్య రేటు సమీకరణంలో ఉన్న ఘాతాల మొత్తాన్ని రేటు స్థిరాంకము, క్రమాంకము అంటాము. అంటే ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే, ఉదాహరణ ఇక్కడ రాస్తున్నాం చూడండి, dx/dt అనగా రేటు = k, ఇది రేటు స్థిరాంకము. a⁴ అనుకుందాం, b⁴ అనుకుందాం. ఇప్పుడు ఇది రసాయన చర్య రేటు సమీకరణం. ఇది ఎలా రాసాము, ప్రయోగపూర్వకంగా రాసాము. అంటే రసాయన గతిక శాస్త్ర అధ్యయనం చేసిన రాసాము. రాసిన తర్వాత ఇప్పుడు ఈ రసాయన చర్య రేటు సమీకరణంలోని గాఢత పదాల ఘాతాల మొత్తము అంటే 2 + 1 = 3 అనగా రేటు. ఇదని క్రమాంకం అంటాం. క్రమాంకం అంటే ఏమిటంటే ఒక రసాయన చర్య రేటు సమీకరణంలోని ఘాతాల పదాల మొత్తం. అవి 2 ఉంటే 2, 3 ఉంటే 3, 0 ఉంటే 0, ఎంత ఉంటే అంత. అర ఉంటే అర, పావు ఉంటే పావు,
ఇది భిన్నాంకంగా ఉండొచ్చు, శూన్యాంకంగా ఉండొచ్చు, ఏకాంకంగా ఉండొచ్చు, అంటే పూర్ణాంకంగా ఉండొచ్చు. కానీ అదే అనుకత అయితే ఏముంటుందన్నమాట, అది కేవలం పూర్ణాంకంగానే ఉంటుంది, భిన్నాంకం శూన్యాంకంగా ఉండదు. అదేవిధంగా అనుకతను తెలుసుకోవాలంటే మన చర్య విధానాన్ని ఫాలో కావాలి. చర్య విధానం తెలుసుకుంటే చెప్పొచ్చు. కానీ ఇక్కడ చర్య విధానం కాకుండా చర్యను ఖచ్చితంగా ప్రయోగపూర్వకంగా పరిశీలించి గతిక శాస్త్ర అధ్యయనం చేసి క్రమాంకాన్ని నిర్ణయించుకోవాలి, అంటే ఘాతాలు నిర్ణయించుకోవాలి. అది ఎలా చేయాలో మనం చివరికి ఇంతకుముందు జరిగిన క్లాసులో చెప్పుకున్నాము. తర్వాత దీంట్లో ఏం తెలుస్తుంది మనకంటే, ఒక రసాయన చర్య రేటు ద్వారా, క్రమాంకం ద్వారా మనకు రసాయన చర్య యొక్క క్రియాశీల విధానాన్ని తెలుసుకోవడానికి ఇది కొన్ని సాక్ష్యాలను మనకు ఇచ్చే అవకాశం ఉంది. అది ఎలా ఉంటుందనే విషయాలు మనం ముందు ముందు చెప్పుకుంటాము సిలబస్ ప్రకారము. ఇప్పుడు అది అయిన తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫర్దర్ కంటిన్యూషన్ ఆఫ్ ద పీరియడ్స్ ఏంటంటే శూన్య క్రమాంక చర్య, క్రమాంక చర్యలు. క్రమాంకము అంటే ఏమిటి చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ విధంగా మనకు చర్యలు చాలా రకాలు ఉంటాయి. క్రమాంక చర్యలు, ప్రథమ క్రమాంక చర్య, శూన్య క్రమాంక చర్య, ఆ తర్వాత ద్వితీయ క్రమాంక చర్య, తృతీయ క్రమాంక చర్య, ఈ విధంగా ఎన్ క్రమాంక చర్య. ఎన్ అంటే ఎన్ విలువ అనేది అంకె 6, 7, 8 ఏదైనా కావచ్చు, ఇలా ఉంటాయి. మనకు సిలబస్లో శూన్య క్రమాంక, ప్రథమ క్రమాంక, ద్వితీయ క్రమాంక ఈ 3 సిలబస్లో ఉన్నాయి. అంటే ఒక రసాయన చర్య శూన్య క్రమాంకమా అయితే ఎలా ఉంటుందనే విషయాలు మనం ఇక్కడ చర్చిస్తాం. అదేవిధంగా మిథ్యా క్రమాంక చర్యలు కూడా ఉంటాయి. మిథ్యా క్రమాంక చర్యలు అంటే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఒక రసాయన చర్య అనుకత మరియు క్రమాంకంలో రెండు సమానంగా ఉండినప్పుడు భిన్నంగా ఉంటే దాన్ని మిథ్యా క్రమాంక చర్యలు లేదా మిథ్యానుక చర్యలు అంటామని చెప్పుకున్నాము. ఇప్పుడు మనము ఈరోజు క్లాసులో భాగంగా శూన్య క్రమాంక చర్యల గురించి చెప్పుకుంటాం. స్క్రీన్ పైన బాగా చూడండి. ఇక్కడ రసాయన చర్య రేటు, రసాయన చర్యలో చర్య రేటు క్రియాజనకాల గాఢతతో ప్రభావితం చెందదో ఆ చర్యలను శూన్య క్రమాంక చర్యలు అంటారు. అంటే ఏంటన్నమాట, ఇక్కడ రసాయన చర్యలకు అసలు రసాయన చర్య రేటు అనేది చర్య సమీకరణము రేటు నియమం ద్వారా తెలుస్తుంది. రేటు నియమంలో ఏముంటుంది, మనకు రేటు ఉంటుంది. అది రేటు సమీకరణం ద్వారా తెలుస్తుంది. సమీకరణంలో ఏముంటాయి, క్రియాజనకాల గాఢతల ఘాతాలు మొత్తం ఉంటుంది. అంటే ఇప్పుడు గాఢతల ఘాతాల మొత్తము అనేది శూన్యమైనట్టయితేనే దాన్ని శూన్య క్రమాంకం అంటాం. అంటే అర్థం ఏంటన్నమాట, ఈ గాఢత 1/0 ఉందనుకోండి 1 అవుతుంది. ఒక ఏ విలువ 2 అనుకోండి, అంటే 2/0 ఏమవుతుంది, 1 అవుతుంది. అట్లా కాదు, గాఢత 10 టైమ్స్ పెంచామనుకోండి 10⁻0 ఏమవుతుంది, అప్పుడు కూడా 1 అవుతుంది. అంటే సంథింగ్ పవర్ 0 ఏకాంకము. కావున ఇక్కడ ఈ గాఢతను, అంటే ఏ గాఢతను పెంచినా లేదా తగ్గించిన చర్యా వేగంలో ఎలాంటి మార్పు ఉండదు, చర్యా రేట్లో ఎలాంటి మార్పు ఉండదు. అంటే రసాయన చర్య ప్రారంభమైనప్పటి నుండి చర్య పూర్తయ్యేంత వరకు ఒకే వేగంతో వెళ్తుంది. ఎక్కడ కూడా గాఢత తగ్గించినప్పుడు చర్యా వేగం తగ్గదు. అటువంటి చర్యలు మనం ఏమంటామంటే శూన్య క్రమాంక చర్యలు అంటాము. అంటే గాఢతల ఘాతాల మొత్తము శూన్యము. అయితే దీనికి ఇక్కడ కాంట్రడిక్షన్, ఒక రకమైన భేదం ఉంది, ఒక కాంట్రడిక్షన్ ఉంది. ఎట్లా అంటే, మీకు ఇంతకుముందే నేను రసాయన చర్య రేటును ప్రభావితం చేసే అంశాలలో గాఢత గురించి చెప్పాను. గాఢత అనేది ఎక్కువ ఉన్నప్పుడు చర్యావేగం ఎక్కువ ఉంటుందని, గాఢత తగ్గించిన కొద్దీ చర్యావేగాలు తగ్గుతాయని, గాఢతకు మరియు చర్యావేగానికి అనులోమానుపాత సంబంధం ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఒక సమీకరణం ప్రతిపాదించడం జరిగింది. అంటే ఘాతాల మొత్తం అనేది ఎప్పుడు ఎంత ఉంటుందనే విషయం, అంటే దాన్ని లా ఆఫ్ మాస్ యాక్షన్ ప్రకారం, ద్రవ్యరాశి క్రియ నియమం ప్రకారం చూస్తే గుణకాలు రాయాలి. ప్రయోగపూర్వకంగా అయితే ఏదో ఒక విలువ వస్తుంది. కానీ ఆ విలువ శూన్యంగా వచ్చినప్పుడు దాన్ని శూన్య క్రమాంక చర్య అంటారు. అంటే ఇక్కడ రసాయన చర్యలో ఉన్న క్రియాజనకాల గాఢతలను మనం మార్చినా ఏం చేసినా చర్యా వేగంలో మార్పు ఉండదు, ఒకే విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాం దీని గురించి. ఎట్లా అంటే ఎక్స్ అక్షం మీద వై అక్షం మీద మనం తీసుకున్నప్పుడు చర్య కాలం తీసుకుంటాం. చర్య కాలం అంటే చర్య ప్రారంభకాలం శూన్యము, చివరికి పోతూ ఉంటే టీ అనే కాలం వద్ద చర్య పూర్తవుతూ ఉంటుంది.
లాస్ట్కు అనంతకాలం వద్ద పూర్తవుతుంది. అయితే ఇటువైపు ఏం చేస్తున్నాం మనం, గాఢత, క్రియాజనకాల గాఢత, రియాక్టెంట్ కావచ్చు లేదా ప్రోడక్ట్స్ కావచ్చు, ఏదో ఒకటి రాసుకుంటాం మనం. ఇప్పుడు దీంట్లో మనకు ఈ విధమైన గ్రాఫ్ వస్తుంది, స్ట్రైట్ లైన్. అంటే ఏంటన్నమాట, రియాక్టెంట్ గాఢత మెల్లమెల్లగా తగ్గుతుంది, ఒక క్రమంలో తగ్గుతుంది. ఇక్కడ ఇక్కడ వాల్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది, వాల్లో ఎలాంటి మార్పు లేదు, స్ట్రైట్ లైన్లో వస్తుంది. ఇలా వాల్ ఎక్కడైనా ఒక తీరే ఉంటుంది. అంటే దీన్ని బట్టి చర్య రేటు ఎక్కడైనా ఒక విధంగానే ఉంటుంది. ఒకవేళ ప్రాడక్ట్స్ ప్రకారం చూసినట్టయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కూడా ఎక్కడ తీసుకున్నా మనకు ఒకే విధంగా వాల్ వస్తుంది. అంటే చర్య రేటు ప్రయోగపూర్వకంగా పరిశీలించినప్పుడు వారిలో ఎలాంటి మార్పు లేకుండా ఉన్నట్టయితే దీన్ని శూన్యక్రమాంక చర్యలు అంటారు. సో ఇప్పుడు దాన్ని శూన్యక్రమాంక చర్యకు రేటు సమీకరణం ఉత్పాదిద్దాం. ఎట్లా ఉత్పాదిద్దాం అనే విషయం చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకు ఒక రసాయన చర్య తీసుకుందాం. ఏ అనే క్రియాజనకం చర్యలో పాల్గొని ఉత్పన్నాలను ఏర్పరిచింది. దాన్ని ఏ గివ్స్ ఉత్పన్నాలుగా రాసుకుంటాం. అప్పుడు ఏ యొక్క ప్రారంభ గాఢత స్మాల్ ఏగా చూద్దాం. ఏ యొక్క ప్రారంభ గాఢతను మనం ఈఏగా పేర్కొంటాం. తర్వాత అప్పుడు రసాయన చర్య ప్రారంభ కాలం శూన్యం కనుక, అంటే చర్య ప్రారంభం కాలే కనుక ఇప్పుడు ఉత్పన్నాలు కూడా శూన్యంగానే ఉంటాయి. అంటే మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ 1M తీసుకున్నాం అనుకోండి, క్రియాజనకాల గాఢత ఏ గాఢత, అప్పుడు ఉత్పన్న గాఢత శూన్యంగా ఉంటుంది, టైం శూన్యం. కానీ కొద్దిసేపటి తర్వాత ఒక టీ అనే కాలం తర్వాత ఉత్పన్నం ఎంతో ఎంత ఏర్పడుతుంది. ఉదాహరణకు 0.15 ఉత్పన్నం ఏర్పడింది అనుకుందాం. అంటే ఇందులోకి వెళ్ళి 1Mలోకి వెళ్ళి 0.15 తగ్గిపోతుంది కనుక 0.85 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్ అంటాము, దీన్ని 1 - x అంటాము. అంటే ఏ 1M అయితే అలాగే వెళ్ళి ఎక్స్ తీసేసాం, 0.15 చేస్తే 0.85 వస్తుంది. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ విధంగా చర్యను మనం ప్రారంభం అవుతూ అలా అవుతున్నప్పుడు మనకు ఒక చర్య సమీకరణాన్ని మనం ఉత్పాదించవచ్చు. ఎలా ఉత్పాదించాలో నేను చూపిస్తాను ఇప్పుడు నీకు. అలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు x/xt తీసుకున్న తర్వాత ఒకవేళ ఇది ప్రథమ క్రమాంక చర్య అనుకున్నట్టయితే రేటు, లేదా ఇక్కడ మనము dx/dt అని రాసుకోవచ్చు. దీన్ని dx/dt అయితే ఏమవుతుందన్నమాట అంటే dx/dt, ఇక్కడ మైనస్ రాసుకోవచ్చు లేదా ప్లస్ రాసుకోవచ్చు, k × a⁻x⁴. ఇలా ఎందుకు రాసాం a⁻x⁴ అంటే ఇక్కడ ఈ టీ అని ఇది టీ సమయం వద్ద ఉన్న గాఢత ఇది. మనం ఏం చెప్పుకున్నాం, ఏ సమయం వద్ద ఏ గాఢత ఉంటుందో ఆ గాఢత అనులోమానుపాతంలో ఉంటుందని రాసుకున్నాము. కనుక ఫస్ట్ 0 సెకండ్ల దగ్గర మాత్రమే ఏ మీద ఆధారపడి ఉంటుంది. 1 సెకండ్ తర్వాత ఏలకెళ్ళి ఎక్స్ అనే పదార్థం పోతుంది కనుక ఖచ్చితంగా ఆ క్షణంలో a-x క్రియాజనకాల గాఢతగా ఉంటుంది. కనుక ఇది రేటు సమీకరణం అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, dx/dt = k × a-x అని రాసుకున్నాము. యాక్చువల్గా గాఢత తీసుకున్న గాఢత a⁻0 అని రాయట్లే మనం. ఎందుకు రాయట్లేదు, ఇది శూన్యకాలం వద్దనే ఈ గాఢత. కొద్ది సమయం తర్వాత ఏం జరుగుతుంది, ఏలకెళ్ళి కొంచెం 0 కాకుండా ఎక్స్ అనే సమయం పోయినప్పుడు ఖచ్చితంగా a-x మిగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1M తీసుకున్నాం, 1Mలోకి వెళ్ళి 0.01 వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు 0.99 మిగులుతుంది. దీనికి అనులోమానుపాతంలో రేట్ ఉంటుంది. ఇంకో 1M పోయింది, 0.1M పోయింది అనుకోండి, 0.98 ఉంటుంది. అప్పుడు చర్య వేగం దీనికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇంకొక క్షణం తర్వాత ఇంకోటి పోయింది అనుకో, 0.97 అనుకుందాం, దానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ప్రారంభ కాలంలో ఉన్న ఏ మీద ఒక 0 సెకండ్ల దగ్గర మాత్రమే, అంటే చర్య ప్రారంభ కాలం మాత్రమే అనులోమానుపాతంలో ఉంటుంది. ఆ తర్వాత క్షణానికి గాఢతలు తగ్గిపోతున్నాయి కనుక ఆటోమేటిక్గా చర్య వేగం అనేది అప్పుడు ఆ పరిస్థితిలో ఉన్న గాఢత పైన ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. కనుక మనం a-x రాస్తాము. అంటే మనం రసాయన చర్య గాఢత ప్రకారం ఏం చెప్పుకున్నాం, ఒక రసాయన చర్యలో గాఢతకి ఒక అనులోమానుపాత సంబంధం ఉంటుంది. ఏ క్షణం వద్ద ఉన్న ఆ క్షణం వద్ద ఉన్న గాఢతపై ఆధారపడి ఉంటుందని చెప్పుకున్నాం.
ఇది అందువల్ల ఈ విధంగా రాస్తాం. తర్వాత దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని తిప్పిటి రాసుకోవచ్చు. ఈ a-x⁻1 ఏమవుతుందంటే 0, సంథింగ్ పవర్ 0 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది k/1 అవుతుంది, అంటే k అవుతుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు దీన్ని ఇక్కడ, ఆ తర్వాత dx/dt k అని రాయొచ్చు. అప్పుడు ఈ dtని ఇటు పట్టుకొస్తే ఏమవుతుంది మనకు, అప్పుడు dx/dt dx k/dt అవుతుంది. ఇది నెక్స్ట్ స్టెప్లో రాస్తాను. అప్పుడు ఏమవుతుంది dx k/dt అని రాసుకోవచ్చు. ఇది శూన్య క్రమాంకం కనుక తెలిసి k0 అని ముందు రాసుకుందాం. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనము ఏం చేయాలి అంటే ఇరువైపులా ఇంటిగ్రేషన్ సమకలనం చేయాలి. సమకలనం చేస్తే ఏమవుతుంది అంటే, సమకలనం చేస్తే మనకు ఇది ఇది dx కనుక ఇది x అవుతుంది, ఇది x అవుతుంది k0 ఇంటూ ఇది t ప్లస్ ఒక స్థిరాంకం c వస్తుంది. c అనేది సమకలన స్థిరాంకం వస్తుంది. ఇప్పుడు ఈ సమీకరణం నుంచి మనం ఏం చేయొచ్చు అంటే cని కనుక్కోవాలి. c అని ఎంత అంటే, ఒకవేళ ఈ t అనేది 0 అనుకోండి, అప్పుడు t 0 అయినప్పుడు, ఇక్కడ 0 అయినప్పుడు x కూడా 0 అవుతుంది, అంటే ఇది కూడా 0 అవుతుంది. అంటే మొత్తం ఏమవుతుంది ఇప్పుడు c k/0 మొత్తం 0 అవుతుంది. ఇప్పుడు ఈ 0 విలువను తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టినట్టయితే మనకు ఫైనల్గా ఈక్వేషన్ వస్తుంది. ఏం ఈక్వేషన్ వస్తుందంటే x k0/t లభిస్తుంది. ఇది ఫైనల్ ఈక్వేషన్. ఇప్పుడు k0 ఏమవుతుంది, k0 x/t. ఇది ప్రైవేట్ క్రమ స్థిరాంక సమీకరణం. అయితే ఇక్కడ xని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. xని ఏమైనా రాయొచ్చు అంటే xను a-x అని రాయొచ్చు. ఇలా రాస్తే ఏ కొట్టుపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కనుక x అవుతుంది. అంటే ఎందుకు రాసాం ఇది ఏ అంటే ఇది ప్రారంభ గడత, a-x అంటే కొద్ది సమయం తర్వాత ఉన్న గడత, తీసేస్తే వస్తుంది. అంటే ఇక్కడ మనం చూపించవచ్చు చూడండి, ఇక్కడ ఇది a, ఇది x, ఇది a-x. ఇప్పుడు ఏలోకి వెళ్ళి, అంటే దీంట్లోకి వెళ్ళి a-xని తీసేస్తే ఏమొస్తుంది, ఖచ్చితంగా x లభిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1m అనుకుందాం, a-x 0.8 అనుకుందాము. అప్పుడు ఏమవుతుంది 1 - 0.8 ఏమవుతుందంటే ఖచ్చితంగా 0.2 అవుతుంది, అంటే అది ఖచ్చితంగా x అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏ సమీకరణం వచ్చింది మనకు మొత్తం మీద, x k0/t k0 x/t. x అంటే ఏంటి, ఇక్కడ ఉత్పన్నాలు గడత డివైడ్ బై కాలము ఏం రాయొచ్చు, a-x అని కూడా రాయొచ్చు, రాసి t రాయొచ్చు. ఈ రెండు సమీకరణాలు ఇప్పుడు శూన్య క్రమాంక చర్య సమీకరణాలు అవుతాయి, రేట్ సమీకరణాలు అవుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనము ఈ చర్య యొక్క వేగ స్థిరాంకము గ్రాఫ్ ద్వారా కనుక్కుంటాం. మన గ్రాఫ్ ఎట్లా రాస్తామని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ గ్రాఫ్ చూద్దాం. ఫస్ట్ గ్రాఫ్లో ఏం జరుగుతుందంటే, మనము గ్రాఫ్లు గీసే విధానం 3 రకాలు ఉంటుంది. ఇప్పుడు మనకు ఒకటి ఏమొచ్చింది, ఈ 2 రకాలుగా గ్రాఫ్ గీయచ్చు. ఒకటి x వచ్చింది మనకు ఇంతకుముందు సమీకరణం ప్రకారము, ఇంతకుముందు మనం చెప్పుకున్న సమీకరణం ప్రకారము. ఒకటి ఫస్ట్ గ్రాఫ్ ఎట్లా గీయచ్చు అంటే x k0/t. ఇది సరళరేఖ సమీకరణము y mx రూపంలో ఉంది. ఇది ఎక్కడ దెబ్బ y అంటే మ్యాథమెటిక్స్లో వస్తుంది. సరళరేఖ సమీకరణము స్ట్రైట్ లైన్ ఎలా ఉంటాయని చెప్పడానికి ఇది వస్తుంది. ఇలా y mx అంటే ఏం చేయొచ్చు అంటే గ్రాఫ్ తీసుకోవచ్చు. y అక్షం మీద ఏం రాయాలి, xని రాయాలి, సేమ్ ఉంది కనుక. x అక్షం మీద ఏం రాయాలి, tని రాయాలి. అంటే x వర్సెస్ t గ్రాఫ్ గీయడం అనమాట. గీసినప్పుడు x అంటే మనకు తెలుసు క్రియాజనకాల గడత,
టీ అంటే చర్యాకాలము. గీసినప్పుడు మనకి ఏమొస్తుంది, స్లోప్, ఒక స్ట్రేట్ లైన్, ఒక సరళ రేఖ వస్తుంది. అది ప్లస్ సి, ఇక్కడ సి లేదు, సి అంటే ఇంటర్సెప్ట్, అంతకన్నా లేదు కనుక ఇది పాసింగ్ త్రూ ది ఆర్జిన్ వస్తుంది. ఇది స్లోప్ ఈజ్ ఈక్వల్ టు K0 అవుతుంది. ఈ విధంగా రసాయన చర్యలో గల ఉత్పన్నాలకు మరియు చర్యాకాలానికి మధ్య ఒక గ్రాఫ్ని గీసినప్పుడు అది మూల బిందువు గుండా పోవు ఒక సరళరేఖ లభించినప్పుడు దాన్ని శూన్య క్రమాంకం అంటాము. చర్య యొక్క వాలును K0గా పేర్కొంటాము. ఇది ఒకటవ గ్రాఫ్. మనం రెండో గ్రాఫ్ కూడా గీయచ్చు. రెండో గ్రాఫ్ ఎట్లా అంటే, ఇంతకుముందు K0 ఈజ్ ఈక్వల్ టు ఏం చేసాం మనం, K0 ఈజ్ ఈక్వల్ ఏం చేసాము అంటే x/t ప్లేస్లో a మైనస్ x అని రాయడం జరిగింది బై టీ. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనం మార్చుకున్నట్టయితే K2 తీసుకొస్తే a మైనస్ x ఈజ్ ఈక్వల్ టు K0t అని రాసుకోవచ్చు. ఇలా రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ ఏను దీన్ని ఇదని ఇటువైపు తీసుకొచ్చినట్టయితే ఏమవుతుంది, మనకు అది తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ a మైనస్ x. మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఇది మీకు అర్థమవుతుంది. K0 ఇంటూ టీ, ఇది మైనస్ a. ఈ మైనస్ పోవాలంటే ఏం చేయొచ్చు మనం, ఇప్పుడు ఇరువైపుల మైనస్తో మల్టిప్లై ఈ సమీకరణాన్ని ఇరువైపుల మైనస్తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే, నేను ఇక్కడ పైన రాస్తాను తీసేసి, ఒకసారి గుర్తుపెట్టుకోండి స్టెప్ వైజ్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ మైనస్ ఏను ఇరువైపుల మల్టిప్లై చేస్తూ ఉంటే మైనస్ ఇంటూ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు K0 ఇంటూ టీ. ఇది ఇంతకుముందు మనకి ఏమొచ్చింది, మైనస్ వచ్చింది కనుక మైనస్ ఏ ఇంటూ ఇది మైనస్, ఇరువైపులా మైనస్ చేయాలని ఏమవుతుంది, ఏ మైనస్ ఎక్స్. సో అంటే ఏంటన్నమాట, ఏ మైనస్ ఏ ఇదికి వచ్చింది, ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ ఉంటుంది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇంతకుముందు ఏ మైనస్ ఎక్స్లో ఏ పోతే మైనస్ ఏ మైనస్ ఎక్స్ ఇలా వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు K0t మైనస్ ఏ. ఇరువైపులా మనం ఏం చేయాలి, దీన్ని మైనస్తో ఇటువైపు చేయాలి. చేస్తే ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఏ మైనస్ ఎక్స్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు మైనస్ K0 ఇంటూ టీ అవుతుంది ప్లస్ ఏ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేట్ లైన్ సమీకరణం ఎట్లుందంటే y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mx ప్లస్ సి రూపంలో ఉంది. సి అంటే అంతరఖండము, అంటే y అక్షంని ఎక్కడో ఒక చోట రేఖ ఖండిస్తుంది. m అంటే వాలు, x అంటే x అక్షం మీద ఉండేది, y అంటే y అక్షం మీద ఉండేది. y అక్షం మీద ఏ మైనస్ ఎక్స్ రాయాలి, x అక్షం మీద టైం రాయాలి. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు K0 అవుతుంది, అండ్ సి ఇంటర్సెప్ట్ తీసుకోండి ఏ అవుతుంది. దీని ప్రకారం మనం గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఈ గ్రాఫ్ గీసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి, టీ రాయాలి. వై ప్లేస్లో ఏం రాయాలి, ఇక్కడ మనకు ఏ మైనస్ ఎక్స్ రాయాలి. అంటే క్రియాజనకాల గాఢత అన్నమాట, క్రమక్రమంగా క్షీణించిపోతుంది. ఇప్పుడు గీస్తే గ్రాఫ్ ఇలా వస్తుంది. దీన్ని స్లోప్ అంటాం. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, K0 అవుతాం. అంతరఖండం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ గాఢత అవుతుంది. అదే సేమ్ గ్రాఫ్ను మనం ఇంతకుముందు గీసినప్పుడు ఎక్స్ వర్సెస్ టీ గీసినట్టయితే మనకు మూల బిందువు గుండా పోవచ్చింది. ఇక్కడ కూడా వాల్ ఈజ్ ఈక్వల్ టు K0 అవుతుంది. ఇది అంతరఖండం లేదు. ఇది జన్యాల పరంగా, ఇది క్రియాజనకాల పరంగా రెండు రకాలుగా రెండు గ్రాఫ్లు గీసుకోవచ్చు. ఏ మైనస్ ఎక్స్ వర్సెస్ టీ స్ట్రేట్ లైన్ విత్ నెగటివ్ స్లోప్ ఈజ్ కాల్డ్ జీరో ఆర్డర్. ఎక్స్ వర్సెస్ టీ విత్ పాజిటివ్ స్లోప్ విత్ పాసింగ్ త్రూ ది ఆర్జిన్, మూల బిందువు ఉండబోయే సరళ రేఖ లభించింది అనుకోండి, దాన్ని మనం శూన్య క్రమాంకం అని అనుకుంటాము. తర్వాత ఇంకొక విషయం కూడా మనం చెప్పొచ్చు, ఇక్కడ రేటు గురించి మాట్లాడతాం. మనం ఇంతకుముందు ఏం చెప్పాము స్టార్టింగ్లో, ఈ గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫు రేటుకు మరియు క్రియాజనాల గాఢతలకు మధ్య సంబంధం. అంటే దీన్ని మనం గీయాలంటే ఏమవుతుందంటే dx/dt ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ గాఢతల ఘాతం పవర్ 0.
ఇది 0 అయినప్పుడు అంటే ఈ గాఢతలు మారుతున్నప్పుడు గాఢతలు పెరిగినా తగ్గించినా చర్య రేటులో మారదు. అంటే ఈ విధంగా మనం స్ట్రేట్ లైన్ గీస్తున్నాము. ఇక్కడ స్లోప్ రాదు, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రేటు ఈ విధంగా మారుతూ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని గ్రాఫ్లు గీసుకున్నాం. ఆ గ్రాఫ్ల ప్రకారము 3 గ్రాఫ్లు స్వచ్ఛంగా ఫస్ట్ ఒకటేమో రేటుకు క్రియాజనకాల గాఢతలకు లేదా క్రియాజనకాల గాఢతలకు రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్కి మధ్య రాస్తే గ్రాఫ్ ఇలా వస్తుంది. అంటే ఎక్కడ రేటు మార్పు లేదు, గాఢతలు పెంచినా తగ్గించినా ఎలాంటి రేటు మార్పు లేదు అనేది ఈ గ్రాఫ్ ఒకటి. ఇక 2 గ్రాఫ్లు ఇంతకుముందు 2 గ్రాఫ్లు చెప్పుకున్న ఏం గ్రాఫ్ ఒకటిది ఈ విధంగా ఇటువైపు A-X రాసుకోవాలి. అంటే క్రియాజనకాల గాఢత తగ్గుతున్న కొద్దీ ఏ అంటేనో స్టార్టింగ్ A-X అంటే ఎక్స్ పోగా మిగిలిన గాఢత అంటే క్రియాజనకాల గాఢత ఇటువైపు టైం తీసుకున్నప్పుడు మనకు నెగిటివ్ స్లోప్ వస్తుంది. ఇక్కడ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు K0 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు అంతరఖండం అవుతుంది, స్టార్టింగ్ ప్రారంభ గాఢత అవుతుంది. ఇది ఒక గ్రాఫ్. ఇంకొక గ్రాఫ్ ఏం చెప్పాం మనం ఇంతకుముందు అంటే సేమ్ ఇంకో గ్రాఫ్ ఏం చెప్పామంటే ఇట్లా ఇక్కడ ఎక్స్ వర్సెస్ టీ. ఇక్కడ ఎక్స్ అంటే క్రియాజనకాలు పెరిగిన కాలత ఈ టైం చర్యాకాలము శూన్యం నుంచి పెరుగుతూ వెళ్తుంది. ఇక్కడ కూడా మనకు స్ట్రైట్ లైన్ వస్తుంది, ఇట్లా స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇది లేదు, స్ట్రైట్ లైన్. ఇక్కడ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు K0 అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు మీకు 3 గ్రాఫ్లు చెప్పడం జరిగింది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్. తర్వాత ఇంకో గ్రాఫ్ కూడా తర్వాత వస్తుంది, మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రమాణాలు, ఏది K0 యొక్క ప్రమాణాలు చెప్పాలంటే ఏం చేయాలి? K0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? x/t అని రాసుకున్నాం. ఎక్స్ అంటే మోల్స్ పర్ లీటర్ డివైడ్ బై టైం. అంటే ఏమవుతుంది మనకు? మోల్ పర్ లీటర్ పర్ టైం. అంటే దీని యొక్క రేట్ యూనిట్స్ శూన్య క్రమాంకం యొక్క చర్య యొక్క రేట్ యూనిట్స్ క్రమాంకం యొక్క రేట్ యూనిట్స్ ఒకే విధంగా ఉంటాయి. రేట్ యూనిట్స్ ఇంతే, ఎందుకంటే అక్కడ కూడా రేట్లో ఈజ్ ఈక్వల్ టు మోల్స్ పర్ లీటర్ పర్ టైం అవుతుంది. రేట్ స్థిరాంకము విలువలు శూన్య క్రమాంకం యొక్క రేటు స్థిరాంక ప్రమాణాలు మరియు ఒక చర్య రేటు ప్రమాణాలు ఒకటే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ శూన్య క్రమాంకం అంటే ఏమిటి ముందు చెప్పుకున్నాం. బాగా జాగ్రత్తగా వినండి. శూన్య క్రమాంకం అంటే ఏమిటి ముందు చెప్పుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చెప్పుకున్నాము? శూన్య క్రమాంక చర్య యొక్క రేటు స్థిరాంకంను ఎలా ఉత్పాదిస్తారో చెప్పుకున్నాం. మళ్ళీ మూడోది ఏం చెప్పుకున్నాం? చర్య క్రమాంక రేటు స్థిరాంక సమీకరణం ఆధారంగా గ్రాఫ్ ద్వారా ఎలా చిత్రీకరిస్తారు, ఎన్ని రకాల గ్రాఫులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి చర్య రేటుకు క్రియాజనకాల ప్రారంభ గాఢతలకు మధ్య సంబంధము, తర్వాత ఉత్పన్నాల గాఢతకు మరియు చర్యాకాలానికి సంబంధము, ఆ తర్వాత క్రియాజనకాల గాఢతలకు చర్యాకాలానికి మధ్య సంబంధము. ఈ 3 రకాల్లో ఏ విధంగా స్లోప్ వస్తుంది అనే విషయాలను చర్చించుకున్నాము. తర్వాత ఇప్పుడు మూడో అంశం ఏంటంటే అర్ధాయువు సమీకరణం ఉత్పాదించట. శూన్య క్రమాంక చర్య అర్ధాయువు ఉత్పాదించట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి. అసలు అర్ధాయువు అంటే ఏమిటి? దీన్ని T()తో సూచిస్తాము. అర్ధాయువు అనగా ఒక రసాయన చర్య జరుగుతున్నప్పుడు రసాయన చర్యలో ఉత్పన్నాలు సగము ఏర్పడ్డప్పుడు, అంటే క్రియాజనకాల గాఢతల సగం ఏర్పడ్డప్పుడు ఆ అప్పటి కాలాన్ని, ఆ చర్యాకాలాన్ని మనం ఏమంటామంటే అర్ధాయువు అంటాం. అంటే ఏంటన్నమాట? ఉదాహరణకు మనం 1M ప్రారంభించాం చర్యను, క్రియాజనకాలను. 1M ఏం కావాలి? 1Mలో సగం ఎంత? 0.5 క్రియాజనకాలు ఉన్నప్పుడు లేదా 0.5 క్రియాజన్యాలు ఉన్నప్పుడు దీన్ని ఏమంటారు? అర్ధాయువు అంటాం. ఉదాహరణకు ఏ అంటే ప్రారంభ గాఢత, ఇది 2M అనుకుందాం. కొద్దిసేపటి తర్వాత ఇది 1Mకి వచ్చింది. దీన్ని ఏమంటాం? A-X = 1M నౌ. A-X అనేది ఏలో సగమైంది. ఇప్పుడు A-X అనేది ఏలో సగమైంది అండి. A బికమ్స్ A/2. A = A/2. దెన్ X ఆల్సో బికమ్ A/2. ఏ అనేది A/2 అయినట్టయితే X కూడా A/2 అవుతుంది. అంటే దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే ఇంకో విధంగా,
నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయల్లో సగం ఎంత? 50. నువ్వు 50 పోగొట్టుకుంటున్నావు అంటే సగం పోగొట్టుకున్నట్టే. అంటే నీ దగ్గర సగం ఉన్నాయి, 100లో నీకు సగం ఉన్నాయి అంటే సగం పోగొట్టుకున్నట్టే, సగం పోయినాయి అంటే సగం ఉన్నట్టే. ఈ విధంగా చర్య అర్ధాయువు అంటే చర్య సగం పూర్తవడానికి పట్టు కాలాన్ని లెక్కించాలంటే ఏం చేయాలంటే గాఢతల్లో క్రియాజనకాల గాఢతలో సగమైందా లేదా ఉత్పన్నాలు క్రియాజనకాల గాఢతలో సగం ఏర్పడ్డాయో చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ దాన్ని మనం అర్ధాయువును T1/2తో సూచిస్తారు. T1/2 అను కాలం వద్ద A=A/2 అవుతుంది, x=A/2 అవుతుంది. రెండు సేమ్ అవుతాయి. A=A/2, x=A/2. అంటే ప్రారంభ గాఢత 1m తీసుకుంటే అది 0.5 అవుతుంది. ఉత్పన్నాలు 0 ఉండేటి ప్రారంభ గాఢత అంటే A అనేది A-A/2 అవుతుంది. x కూడా 0 ఉండేది 0 నుంచి A/2 అవుతుంది. A నుంచి A/2 అవుతుంది, 0 నుంచి A/2 అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే అయితే శూన్య క్రమాంక రేట్ స్థిరాంకం ఏంటిది? రేట్ స్థిరాంకం అంటే k=x/t, k0=x/t. ఇక్కడ ఏం చేయాలి? x విలువని ఏమనుకున్నాం మనం? x విలువ A/2 అంటే అర్ధాయువు వద్ద. అంటే టీని T1/2 అని రాయాలంటే x ఏం కావాలి? A/2 కావాలి. అలా అనుకుందాం. అలా అనుకున్నప్పుడు ఏమైంది? చర్య సగం కాలం అయింది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఇందులో ప్రవేశపెడితే మనకు ఈ విధంగా సమీకరణం లభిస్తుంది. అంటే x ప్లేస్లో A/2 రాసినాం, T ప్లేస్లో T1/2 రాసినాం. T1/2 కావాలంటే ఏం చేయొచ్చు? T1/2ని తీసుకుపోయి కేజీ తీసుకపోతే ఏమవుతుంది మనకు? T1/2 A/2k0 అవుతుంది. ఇక్కడ 2 అనేది స్థిరాంకము, k0 స్థిరాంకము, A ఒక్కటే మనం మార్చవచ్చు. అంటే ఇది స్థిరాంకం తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు T1/2 ఏమవుతుందంటే T1/2 ఏం రాయొచ్చు అంటే T1/2 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A అని రాయొచ్చు. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఎంత అంటే 1/2k0 అని రాసుకోవచ్చు. ఇది శూన్య క్రమాంక చర్యలకు ఉత్పన్నం. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? T1/2 అనేది చర్య అర్ధాయువు అనేది ఏ పెరిగితే పెరుగుతుంది, ఏ తగ్గితే తగ్గుతుంది, అంటే అనులోమానుపాతంలో ఉంటుంది. ఇలాంటప్పుడు మనం గ్రాఫ్ గీద్దాం అనుకుంటే ఎట్లా గీయచ్చు చూడండి మరొకసారి. ఇది x అక్షము మీద T1/2 తీసుకుందాం, చర్య కాలము. ఇటువైపు A తీసుకుందాం. ఏ రెట్టింపు అయితే T1/2 రెట్టింపు అవుతుంది, ఇలా వస్తుంది. T1/2 అనేది ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు ఇక్కడ ఏం చెప్పుకున్నాం? T1/2కి Aకి సంబంధం అనులోమానుపాతంలో ఉంటుంది, A/2k0. అంటే A పెరిగితే T1/2 పెరుగుతుంది. ఈ విధంగా పెరిగినప్పుడు ఇది మన మూల బిందువు ఉండపు సమీకరణం వస్తుంది. ఏదానికి? క్రియాజనకాల గాఢతలకు, ప్రారంభ గాఢతలకు మరియు చర్య అర్ధాయువుకు. అంటే ఇప్పుడు మొత్తం 4వ గ్రాఫ్ ఇది. మొత్తం 3 గ్రాఫ్ ఇంతకుముందు 3 గ్రాఫ్లు చెప్పుకున్నాం. అవన్నీ ఒకసారి చోట రాసే ప్రయత్నం చేస్తాను. ఒకటి ఈ విధంగా ఉంటుంది. ఇది క్రియాజనకాల గాఢతలకు Tకి మరియు A-xకి. ఇంకో గ్రాఫ్ ఏంటిది? x వర్సెస్ T, క్రియాజన్యాల గాఢతకు మరియు టైంకు. మూడో గాఢత ఏంటిది? రేటుకు మరియు రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ స్టార్టింగ్ గాఢతలకు, అంటే క్రియాజనకాల గాఢతకు దీని మధ్య. ఇప్పుడు చెప్పుకున్న గ్రాఫ్ ఏంటిది? అది హాఫ్ లైఫ్ T1/2కి మరియు Aకు. ఏ పెరిగిన కొద్దీ T1/2 పెరుగుతూ ఉంటుంది. ఇవి మనం ఇక్కడ పేర్కొన్న గ్రాఫులు. ఏది x అక్షం మీద ఉంది, ఏది y అక్షం మీద ఉందనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నెక్స్ట్ శూన్య క్రమాంక చర్య యొక్క రేటు చర్యలో మనం ఏం అర్థం చేసుకుంటాం? ఇక్కడ మొత్తం మీద ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఇది ఈ గ్రాఫ్లను బట్టి కానీ సమీకరణలను బట్టి కానీ మనకు విషయం చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ మన స్క్రీన్ మీద మనకు ఈజీగా కనబడుతుంది. ఏంటంటే అది స్క్రీన్ మీద బాగా జాగ్రత్తగా చూడండి. శూన్య క్రమాంక చర్య యొక్క రేటు చర్యలో పాల్గొన్న క్రియాజనకాల గాఢతల నుండి స్వతంత్రంగా ఉంటాయి. కానీ చర్య అర్ధాయువు మాత్రము ప్రారంభ గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుందనే విషయం చెప్పుకుంటాం. ఏ విధంగా? 2 సమీకరణాలు రాద్దాం. ఫస్ట్ dx/dt ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్న సమీకరణం ప్రకారం k0 A⁴0, అంటే 1/0, 2/0, 3/0 సంథింగ్ పవర్ 1 కనుక ఇది మొత్తం 1 అవుతుంది. కనుక ఈ రెండు సమానం అవుతాయి. అంటే ఇది నువ్వు గాఢతని ఎంత పెంచినా, ఎంత తగ్గించినా, ఏం చేసినా ఈ రేటు మారదు.
అంటే శూన్య క్రమాంక చర్యలు అయితే వేటిని అంటాము అంటే, ఏ శూన్య క్రమాంక చర్యలు అయితే క్రియాజనకాల గాఢతల మార్పుతో చర్య వేగంలో ఎలాంటి మార్పు ఉండదో అటువంటి చర్యలను మనం ఏమంటాం, చర్య శూన్య క్రమాంక చర్య అంటాం. కానీ అదే సమయంలో అదే సమయంలో అదే సమయంలో బాగా గమనించండి డిఎక్స్ బై డిటి సారీ అదే సమయంలో మనకు టీ హాఫ్ అర్ధాయు ఈక్వల్ ఏం రాసాము, a/2k0 అంటే ఇది స్థిరాంకం అనుకున్నాం. ఇది తీసేస్తే తీసేస్తే టీ హాఫ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఏ, అంటే ఏ పెరిగితే టీ హాఫ్ పెరుగుతుంది. దీన్ని బట్టి మీకు ఏమైతే అవుతుంది, చర్య అర్ధాయు అనేది క్రియాజనకాల గాఢతలతో పాటు పెరుగుతూ ఉంటుంది. కానీ చర్య రేటు మాత్రం పెరగదు. చర్య రేటు స్వతంత్రంగా ఉంటుంది, కానీ అర్ధాయు మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. ఈ రసాయన చర్యలకు ఏమేమి ఉదాహరణలు ఉంటాయని చెప్పుకుందాం. దాంతో పరిశీలించినప్పుడు చూడండి, ఇక్కడ విజాతీయ ఉత్ప్రేరక విఘటన చర్యలు. విజాతీయ ఉత్ప్రేరకం అంటే ఏమిటంటే, క్రియాజనకాలు ఒక ప్రావస్థలో మరియు ఉత్ప్రేరకం వేరొక ప్రావస్థలో ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే విజాతీయ ఉత్ప్రేరక విఘటన చర్యలు అంటారు. ఉదాహరణకు హైడ్రోఐడిన్ గివ్స్ హైడ్రోజన్ అండ్ అయోడిన్. ఇందులో HI అనేది వాయు ప్రావస్థలో ఉంటుంది, కానీ దాన్ని విఘటన చెందించే గోల్డ్ మాత్రం ఘన ప్రావస్థలో ఉంటుంది. అంటే ఇక్కడ ప్రావస్థలు భిన్నంగా ఉన్నాయి కనుక దాన్ని విజాతీయ ఉత్ప్రేరక చర్యలు అంటారు. ఈ విధంగా విజాతీయ ఉత్ప్రేరక విఘటన చర్యలు ఏమున్నా కానీ అవన్నీ శూన్య క్రమాంకం కిందకి వస్తాయనే విషయాన్ని గమనించాలి. అదేవిధంగా హేబర్ ప్రసాదానికి ఉత్ప్రేరకానికి ఉల్టా చూడండి, అమోనియా అనేది మాలిబ్డినం సమక్షంలో N2,3H2గా విడిపోతుంది. ఇక్కడ కూడా ఈ విఘటన చర్య కూడా మాలిబ్డినం ఉత్ప్రేరక సమక్షంలో జరుగుతుంది. ఇది కూడా విఘటన చర్య ఉత్ప్రేరక సమక్షంలో జరుగుతుంది కనుక ఇది విజాతీయ ఉత్ప్రేరక చర్య. ఎందుకంటే అమోనియా అనేది వాయువు, ఇది సాలిడ్ కనుక. అదేవిధంగా కింద చెప్పిన పాస్పిన్ వాయు యొక్క విఘటన చర్య ఎక్కడ మాలిబ్డినం కానీ టంగ్స్టన్ మధ్యలో అధిక పీడనం మధ్య జరుగుతుంది. ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ చెప్పుకున్నాము, శూన్య క్రమాంక చర్యలకు ఉదాహరణ చెప్పుకున్నాం. ఒకవేళ మనం ఇందులో పీడనాన్ని మెల్లమెల్ల తగ్గించుకుంటూ పోతే అప్పుడు ఆటోమేటిక్గా అది ప్రథమ క్రమంగా మారుతాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కాంతి రసాయన చర్యలు. ఏ కాంతి రసాయన చర్య అని తీసుకోండి, అది కాంతి రసాయన చర్య జాలది శూన్య క్రమాంక చర్య. ఆల్రెడీ మనం కాంతి రసాయన గతిశాస్త్రం చదువుకున్నాము. అందులో అనేకమైన కాంతి రసాయన చర్యలు ఉన్నాయి. ఆ చర్యలన్నీ కూడా దేనికి సంబంధించిన అన్నమాట, శూన్య క్రమాంక చర్య సంబంధించినట్టయితాయి. ఎందుకంటే ఇందులో మనకు శూన్య క్రమాంక చర్యల్లో క్రియాజనకాల గాఢత ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న చర్య వేగంలో ఎలాంటి మార్పు ఉండదు. అంటే మనము సూర్యకాంతి పంపించినప్పుడు ఎక్కువ ప్రత్యహరితం ఉందని, ఎక్కువ నీళ్ళు ఉన్నాయి, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పి కిరణజన్య ఎక్కువ జరగదు. తక్కువ నీళ్ళు ఉన్నాయి, తక్కువ ఉన్నాయని చెప్పి తక్కువ జరగదు. ఒకే రీతిగా జరుగుతూ ఉంటుంది. ఏది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఒకే రీతిగా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం ఇంతకుముందు కిరణజన్య సంయోగక్రియ కానీ, H2Cl2 సంకలన చర్య కానీ, H2Br2 సంకలన చర్య కానీ, ఇవన్నీ చర్యలు వీటి కిందకే వస్తాయి. ఏ కాంతి రసాయన చర్య అయినా కానీ అది శూన్య క్రమాంక చర్యగానే ఉంటుంది. అదేవిధంగా మరొక చర్య ఆమ్ల ఉత్ప్రేరక ఎస్టోన్ అయోడిన్ చర్య. ఇది ఎస్టోన్, దీన్ని ఎస్టోన్ అంటాము. ఇక్కడ చూసి బాగా జాగ్రత్త చూడండి, ఇది ఎస్టోన్ అంట. ఉదాహరణలు ఇవన్నీ. ఎస్టోన్ మనం ఈ విధంగా రాస్తాము, CH3. ఇది చర్య విధానం బాగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చర్య విధానం మీద జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎస్టోన్ H+ సమక్షంలో అయోడో ఎస్టోన్గా మారుతుంది. ఇది నెమ్మది దశ కాదు. తర్వాత దీంట్లోకి వెళ్ళి పై చర్యను I2 గాఢతను మనం పరంగా అధ్యయనం చేస్తే శూన్య క్రమాంక చర్య అవుతుంది. ఎందుకు అంటే పై చర్య మనకు 2 దశల్లో జరుగుతుంది, 2 లేదా 3 దశల్లో జరుగుతుంది. చూడండి చర్య విధానం ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. చర్యలో ఎస్టోన్ ఆమ్ల సమక్షంలో ఈనోలీకరణం చెందుతుంది. ఈ దశ నెమ్మదిగా జరుగును. దీని రేట్ నిర్ణాయక దశ అంటారు.
అంటే ఇక్కడ ఏమి పాల్గొంటున్నాయి? ఒకటే అణువు పాల్గొంటుంది. మనం ఇంతకుముందు క్రమాంకం అంటే ఏం చెప్పుకున్నాం? రేటు నిర్ణాయక దశలో పాల్గొను క్రియాజనక అణువుల సంఖ్యనే క్రియాజనక అణువుల సంఖ్యనే ఏమంటాం మనం? అనుకత అంటాము. ఒక రసాయన చర్య నెమ్మదిగా జరుగుతున్నప్పుడు నెమ్మదిగా జరుగు దశలో పాల్గొను క్రియాజనకాల గాఢతలు రేటును ప్రభావితం చేసినట్టయితే వాటి సంఖ్యను క్రమాంకం అంటాం. ఇక్కడ ఎస్టోన్ యొక్క గాఢత పెంచినప్పుడు చర్యా వేగం పెరుగుతుంది. ఎందుకంటే హైడ్రోజన్ గాఢత పెంచుతుంది. అంటే H+ అనే క్యాటలిస్ట్ పెంచినప్పుడు ఈ చర్యా వేగం పెరుగుతుంది, లేదంటే గాఢత పెంచినప్పుడు పెరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఎస్టోన్ పెంచినప్పుడు పెరుగుతుంది కనుక ఖచ్చితంగా ఎస్టోన్ ప్రకారం అది ప్రథమ క్రమాంకం అవుతుంది. కానీ మనం ఇక్కడ అయోడిన్ పరంగా చూసినట్టయితే శూన్య క్రమాంకం అవుతుంది. ఎందుకంటే అయోడిన్ అనేది మనకు సెకండ్ స్టెప్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ విధంగా మారుతుంది. ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో దీని యొక్క గాఢత దీని యొక్క చర్య వేగాన్ని ప్రభావితం చేయడం లేదు. ఎందుకంటే ఇది స్టెప్ 2లో జరుగుతుంది. స్టెప్ 2లో అది రేటు నిర్ణాయక దశ కాదు. రేటు నిర్ణాయక దశ ఏది అంటే ఫస్ట్ స్టెప్పే. అక్కడ కనుక అయోడిన్ ఉంటే ఖచ్చితంగా అది ప్రథమ క్రమంగా చర్య అయ్యేది. ఇది చాలా గుర్తుంచుకోండి. అంటే ఒక రసాయన చర్య జరుగుతున్నప్పుడు అది నెమ్మది దశలో జరిగే చర్యలోని క్రియాజనకాల గాఢతల పై ఆధారపడి ఉంటుంది. కానీ అది ఎక్కడో ఫాస్ట్ దశలో పాల్గొంటే దాని గాఢత చర్య వేగాన్ని ప్రభావితం చెయ్యదు. ఆ విషయాన్ని గమనించండి. 3వ స్టెప్ ప్రకారము చర్య పూర్తవుతుంది. చర్య పూర్తయిన తర్వాత మనకు సమీకరణాన్ని ఈ విధంగా రాసుకుంటాము. అక్కడ H+ గాఢత మార్చిన చర్య రేటు వేగం పెరుగుతుంది, డబల్ అవుతుంది, పవర్ 1 అవుతుంది. ఎస్టోన్ గాఢతను పెంచిన 1 అవుతుంది, కానీ అయోడిన్ గాఢత పెంచితే 1 కాదు, 0 అవుతుంది. అంటే ఆమ్ల గాఢత కూడా చర్య వేగానికి అనులోమానుపాతంలో మార్పు చెందించును. ఆమ్ల గాఢతను స్థిరంగా ఉంచి రేటు స్థిరాంక సమీకరణం కింది విధంగా రాయవచ్చును. అప్పుడు 2 0 అవుతాయి. ఎస్టోన్ గాఢత కూడా స్థిరంగా ఉంచినట్టయితే, దాన్ని కూడా మార్చుకున్నట్టయితే చర్య రేటు ఎప్పుడు మారకుండా ఉంటుంది. అంటే అప్పుడు అన్ని శూన్యం అవుతాయి. అంటే ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఎసిటోన్ అనేది ఖచ్చితంగా చర్య వేగాన్ని ప్రభావితం చేస్తుంది అనులోమానుపాతంలో, కనుక ఇది ఫస్ట్ ఆర్డర్ అంటాం. కానీ మనం అయోడిన్ పరంగా ఆలోచించినప్పుడు ఇది శూన్య క్రమాంక చర్య అవుతుంది. అంటే ఒక రసాయన చర్య శూన్య క్రమాంకంగా ఉండాలి అంటే అది చర్య వేగాన్ని ప్రభావితం చేయకూడదు. అలా చేయకూడదంటే ఆ క్రియాజనకం ఎట్టి పరిస్థితుల్లోనూ నెమ్మది దశలో పాల్గొనకూడదు. అంటే ఎప్పుడైనా ఏదైనా రసాయన చర్యలో ఒకటి పవర్ శూన్యం వస్తుందంటే అర్థం ఏంటంటే ఆ పవర్ శూన్యం వచ్చిన క్రియాజనకము నెమ్మది దశలో పాల్గొనట్లేదని చెప్పి మనం భావించాలి. కనుక అది క్రమాంకానికి ఎలాంటి సంఖ్యను జత చేయదు. ఈ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ప్రథమ క్రమాంక చర్యల యొక్క డెరివేషన్ ఉంటుంది. సో ఆ డెరివేషన్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో వివరంగా చెప్పుకుంటాము. ఇప్పుడు చెప్పుకున్నంత వరకు ఏం చెప్పుకున్నామో ఒకసారి బాగా ఆలోచించండి. ఒక్కసారి దీన్ని మనం రివిజన్ చేసుకుందాము. రివిజన్ చేసుకున్న తర్వాత మీకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకున్నట్టయితే ఒకసారి విన్నప్పుడు దీన్ని వెనక్కి వెళ్ళి తిరిగి చూసుకొని ఒక్కొక్క పాయింట్ను పేపర్ మీద నోట్ డౌన్ చేసుకుంటూ చెప్తున్నప్పుడు రాసుకుంటూ, ఎందుకంటే మళ్ళీ మీరు తర్వాత చూడాలంటే మళ్ళీ వీడియో చూడాల్సిన అవసరం వస్తుంది. అలా కాకుండా క్లాస్ రూమ్లో మనం చదువు చెప్తున్నప్పుడు ఏ విధంగా అయితే రికార్డ్ చేసుకుంటామో ఆ విధంగానే మీరు నోట్స్ రాసుకుంటూ చదవాలి. మీరంతా పేపర్ మీద రాస్తూ ఉండాలి దీన్ని చెప్పినట్టుగా. అప్పుడు మీకు అనేక అంశాలు అవగతం అవుతాయి. ఈ వీడియో చూడకుండా కూడా అర్థమవుతుంది. తర్వాత మీరు ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ కానీ ఏదైనా బుక్ కానీ చూసుకొని లేదా నోట్స్ చూసుకొని మళ్ళీ కంపేర్ చేసుకొని డౌట్లను అర్థం చేసుకొని జరగాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నా నేను ఈరోజు చెప్పిందంతా చాలా ఒకే విషయం మీద చాలా విపులంగా చర్చించుకున్నాము. ఏంటి అది అంటే క్రమాంకం అంటే ఏంటో ముందు చెప్పుకున్న తర్వాత క్రమాంక చర్యలు అని మన సిలబస్లో ఉన్నాయి. అంటే క్రమాంకం అంటే ఏమిటి అంటే ఒక రసాయన చర్య రేటు సమీకరణంలోని వ్యక్తపరిచిన గాఢతల మొత్తం, ఆ గాఢతల మొత్తం ఒకటి ఎంతైతే అంత. ఆ గాఢత మొత్తం ఏ విధంగా వస్తుందో అంతకుముందు క్లాసులో మనం చెప్పుకున్నాం. ఎట్లా వస్తాయి? గాఢతల మొత్తం రావాలంటే మనం ప్రయోగపూర్వకంగా ఒక ప్రయోగం చేయాలి. చేసి గతిక శాస్త్ర అధ్యయనం చేసి ఘాతాలు నిర్ణయించాలి.
పవర్ 1 కావచ్చు, 0 కావచ్చు, 2 కావచ్చు అనే అంశాలు మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ క్రమాంక చర్యలు 0, 1, 2, 3, 4, అర, పావు, 3/2 కూడా ఉండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో భిన్నాంకం, పూర్ణాంకం, శూన్యాంకం ఉండొచ్చు. రుణాత్మకంగా మాత్రం ఉండదు, నెగిటివ్ ఉండే అవసరం లేదు. సో ఇది ప్రయోగపూర్వకంగా మాత్రమే కనుక్కోగలుగుతాము, ఎందుకంటే ఖచ్చితంగా గతికత అధ్యయనం చేయాలని చెప్పుకున్నాము. ఆ తర్వాత శూన్య క్రమాంక చర్యలు అంటే ఏమిటి? శూన్య క్రమాంక చర్యలు అంటే ఘాతం, చర్య రేటు సమీకరణంలో ఘాతం శూన్యంగా ఉంటుంది. ఘాతం శూన్యంగా ఉండడం అంటే అర్థం ఏంటన్నమాట? ఘాతం శూన్యంగా ఉండడం అర్థం ఏంటన్నమాట? ఇది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండాలి అంటే ఘాతం శూన్యంగా ఉన్నట్టయితే, ఘాతం శూన్యంగా ఉందంటే అన్నమాట ఎంత చెప్పుకున్నాడు, 1/0 1 అవుతుంది, n/0 కూడా 1 అవుతుంది. అంటే ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఘాత మార్పు వల్ల రసాయన చర్య వేగం మారదు. అలాంటి చర్యను శూన్య క్రమాంక చర్యలు అంటారు. అప్పుడు సమీకరణం ఉత్పాదించిన తర్వాత గ్రాఫ్లు గీయించాము. గ్రాఫ్ల తర్వాత అధ్యాయం చెప్పుకున్న తర్వాత ఉదాహరణ చెప్పుకున్నాం. వీటంటికి చాలా టైం పట్టింది. మళ్ళీ నెక్స్ట్ ఇవే ప్రథమ క్రమాంక చర్యకు, ద్వితీయ క్రమాంక చర్యకు, తృతీయ క్రమాంక చర్యకు, nth క్రమాంక చర్యకు ఇదే విధంగా ఫస్ట్ చర్య క్రమాంకం యొక్క నిర్వచనము, తర్వాత చర్య రేట్ స్థిరాంకం యొక్క ఉత్పాదన, ఆ తర్వాత గ్రాఫ్ల ద్వారా వర్గీకరణ, తర్వాత అర్ధాయువు, తర్వాత ఉదాహరణలు. ఇవి ప్రతిదానికి ప్రథమ క్రమాంకానికి, ద్వితీయ క్రమాంకం చెప్పుకున్న తర్వాత వీటిపైన సరిపోయినన్ని ప్రాబ్లం చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ అయిపోతే మనం హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద సిలబస్ చేరుకుంటాము. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రథమ క్రమాంక మరియు ద్వితీయ క్రమాంక చర్యల యొక్క చర్య రేటు స్థిరాంకాలను నిర్వచించడము మరియు గ్రాఫ్ల గురించి పరిశీలించడం జరుగుతుంది. సో బాగా చదవండి అండ్ ఒక్కసారి రివిజన్ చేసిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే అడగడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్.